రికార్డుల మీద రికార్డులు, పరుగుల వరద పారిన మ్యాచ్లు, ఉత్కంఠభరితంగా సాగిన సమరాలు. దాదాపు 2 నెలలుగా అభిమానులు ఉర్రూతులూగించిన ఐపీఎల్ 17 సీజన్లో లీగ్ దశ ముగిసింది. ఈసారి చాలా మ్యాచ్ల్లో 200 పైన స్కోర్ కావటం విశేషం. అయితే వర్షం వల్ల ఆఖరిలో కొన్ని మ్యాచ్లకు ఆటంకం కలగటం, మ్యాచ్లు రద్దు కావటం అభిమానులను కొంత నిరాశపరిచింది. 20 పాయింట్లతో కోల్కతా నైట్ రైడర్స్ అగ్రస్థానంలో నిలవగా, అనూహ్యంగా 2వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఇక 3, 4 స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు నిలిచాయి. ఐపీఎల్లో కీలక సమయంలో హైదరాబాద్కు అదృష్టం కలిసొచ్చింది. రాజస్థాన్, కోల్కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో కోల్కతాపై విజయం సాధించి క్వాలిఫైర్ 1కు అర్హత సాధించాలనుకున్న రాజస్థాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లినట్లయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. రాజస్థాన్, హైదరాబాద్ 17 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్తో సన్ రైజర్స్ 2వ స్థానాన్ని పదిలం చేసుకుంది. నిన్న పంజాబ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. భారీ టార్గెట్ను మరో 5 బంతులుండగానే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 214 రన్స్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 19.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ బ్యాటర్లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగగా క్లాసిక్ ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 2వ స్థానానికి చేరుకుంది. బెంగళూరు సైతం అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేస్లోకి దూసుకొచ్చింది. కేవలం 1% అవకాశం నుంచి ఓ అద్భుతంలా టాప్ 4లో నిలిచింది. మొదటి 8 మ్యాచ్ల్లో ఆ టీం గెలిచింది ఒక్కటే మ్యాచ్. దీంతో బెంగళూరు ఇంటికే అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఎవరు ఊహించని రీతిలో పుంజుకొని ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. 9వ మ్యాచ్ నుంచి 14వ మ్యాచ్ వరకు ఓటమనేదే ఎరగకుండా జైత్రయాత్ర కొనసాగించింది. ఇక చివరి మ్యాచ్లో చెన్నైని ఓడించి బెంగళూరు ఆ టీంను ఇంటికి పంపి ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ నెల 21న క్వాలిఫైర్ 1 మ్యాచ్, 22న ఎలిమినేటర్, 24న క్వాలిఫైర్ 2 మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మదాబాద్లో జరిగే క్వాలిఫైర్ 1లో సన్ రైజర్స్ను కోల్కతా ఢీకొంటుంది. బుధవారం ఇదే వేదికలో జరిగే ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు అమీతుమీ తేల్చుకుంటాయి. శుక్రవారం ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫైర్ 1లో ఓడిన జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైర్ 1లో గెలిచిన జట్టుతో ఆదివారం చెన్నైలో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.